రామకృష్ణ దైవంతో సహజీవనం. స్వామి బ్రహ్మానంద మహారాజ్. ఒకరోజు బ్రహ్మానంద స్వామి ఒక మంత్రం యొక్క అసాధారణ శక్తి గురించి తెలిపారు. నిఖిలానంద స్వామి దానిని గురించి ఈ విధంగా తెలియజేశారు. ఎవరైనా ఒక వ్యక్తిని తన ప్రదేశానికి రప్పించుకున్న శక్తిగల మంత్రము ఒక దానిని శ్రీరామకృష్ణులు మహారాజుకి ఉపదేశించారు. దానిని పునశ్చరణ చేస్తే కావలసిన వ్యక్తి తమ దగ్గరకు వస్తారు. ఇది జరిగిన చాలా సంవత్సరాల పిదప మహారాజ్ బేలూరు మఠంలో ఉండగా కలకత్తాకు ఒక ప్రఖ్యాత మహారాజ్ విచ్చేశారని తెలిసింది. ఆ మహారాజ్ బేలూరు మఠం సందర్శించే అవకాశమే లేదు. తన గురువు ఉపదేశించిన మంత్రం మహిమను పరీక్షించదలచి బ్రహ్మానంద స్వామి మంత్రజపం చేశారు. కొద్ది సమయానికే ఆ రాష్ట్ర పరిపాలకుడైన రాజు తన అంతరంగిక కార్యదర్శిని బేలూరు మఠ సందర్శన కనువైన సమయం గురించి కనుక్కొని రమ్మని కబురు చేశారు. మంత్రశక్తిని గమనించి మహారాజు ఆనందించారు. కానీ ఆ మంత్రాన్ని ఉపయోగించవద్దని గురుదేవులు చెప్పిన విషయం హఠాత్తుగా ఆయనకు గుర్తుకు వచ్చింది. జై శ్రీరామకృష్ణ.